హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జషూస్ క్రియేషన్స్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు వీడియోలో ఈ నార్మల్ రబ్బర్ బ్యాండ్తోని డిజైనర్ రబ్బర్ బ్యాండ్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మామూలుగా ఎలాస్టిక్ అలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటివి ఏమీ అవసరం లేకుండా కేవలం మన దగ్గర ఉన్న రబ్బర్ బ్యాండ్తోనే ఈజీగా డిజైన్గా చేసేయచ్చు. సో దానికోసం మీకు కావాల్సిన క్లాత్ని, రబ్బర్ బ్యాండ్ అనేది మీకు ఎంత పఫీగా కావాలో చూసుకుని మెజర్ చేసుకోవాలి. నేను ఇక్కడ 20 ఇంచెస్ తీసుకున్నానండి. 20 ఇంచెస్లో 2 క్లాతులు తీసుకున్నాను. వెడల్పు వచ్చి 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఆపోజిట్ కలర్ క్లాత్ని ఇలా ఆల్రెడీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశానండి. ఈ వీడియో కొంచెం కట్ అయింది, అందుకే మీకు చెప్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లు క్లోజింగ్ సైడ్ ఇటువైపు ఉండేలా కరెక్ట్గా చూసుకుని ఈ క్లాత్కి చివర్లో ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. ఆ తర్వాత మరొక క్లాత్ని రాంగ్ సైడ్కి తిప్పి ఈ ఆపోజిట్ కలర్ క్లాత్ మీదే పెట్టుకొని మళ్ళీ దానిపైన మరొక కుట్టు వేసుకోవాలి. మీకు ఎంత సన్నగా కావాలో అంత సన్నగా చూసుకొని వేసుకోవాలండి. నేను మొత్తం స్టిచ్ చేసి చూపిస్తాను. చూసారు కదా, నేను మొత్తం ఒక లైన్ వేసేసాను. ఆ తర్వాత లోపల వైపు ఇలా మీకు ఒక పైపింగ్లా వస్తుందన్నమాట. సో దానికోసమే ఈ క్లాత్ని ఆపోజిట్ కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేస్తున్నాను. ఇలా ఎక్కడా కూడా పీసులు బయటికి రాకుండా ప్రాపర్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మీకు ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి. లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ముందుగా ఎలా అయితే ఫోల్డ్ చేసామో అలానే ఫోల్డ్ చేసుకుని మరొక వైపు కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత రివర్స్ చేసేయాలి. చూసారు కదా, మరొక వైపు కూడా డబుల్ స్టిచ్ వేసి ఆ తర్వాత రివర్స్ చేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా చూపించిన రబ్బర్ బ్యాండ్ని కట్ చేసుకుని ఈ క్లాత్ లోపలికి ఈ రబ్బర్ బ్యాండ్ని పంపిస్తున్నాను. మొత్తం ఈ రబ్బర్ బ్యాండ్ అంతా కూడా క్లాత్కి అటువైపు వచ్చేలా మొత్తం లోపలికి వేసేసేయాలి. ఇది స్టార్ట్ చేసినప్పటికంటే ఫాస్ట్గానే అయిపోతుందండి. నేను వీడియోలో చూపించాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. సో ఏ డ్రెస్ పైకైనా, హాఫ్ శారీల పైకైనా, శారీస్ పైకైనా ఇలా మీకు నచ్చిన కలర్ కాంబినేషన్లో ఒకసారి స్టిచ్ చేసుకొని ట్రై చేసి చూడండి. లుక్ చాలా బాగుంటుంది. అంటే జడ వేసుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, లూజ్ హెయిర్ వదిలేసే వాళ్ళకైతే నేను చెప్పడం లేదు. అయినా ఇప్పుడు కూడా ఎవరు మేడం జడలు వేసుకుంటున్నారు అని కొంతమంది అనుకోవచ్చు కదా, కానీ నాకు తెలిసినంత వరకు కొంతమంది ఉంటారండి జడ వేసుకుని బాగా డెకరేషన్ చేసుకోవాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకైతే ఇవి బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. చూసారు కదా, ఈ రబ్బర్ బ్యాండ్ మొత్తం ఈ క్లాత్ లోపలికి పంపించే తర్వాత షేప్ అయితే ఇలా వస్తుంది, ఫ్లవర్లా ఉంది కదా. నెక్స్ట్ ఈ రబ్బర్ బ్యాండ్ని రెండింటినీ ఒక దగ్గర పెట్టుకుని నార్మల్ సూదితోనే మొత్తం కూడా నాట్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. అంటే అస్సలు ఊడిపోకుండా ప్రతి కుట్టుకి నాట్ వేస్తూ రావాలి. చూసారా, మొత్తం ఇలా నాట్ వేసిన తర్వాత ప్రాపర్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత అది కనిపించకుండా క్లాత్ లోపలికి కవర్ చేసుకుంటున్నాను. ఇలా కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రెండు వైపులా స్టిచ్ చేస్తున్నాం కదా, క్లాత్కి కింది వైపు స్టిచ్ కనిపిస్తుంది కదా, ఈ రెండు స్టిచ్లు ఈక్వల్గా ఉండేలా చూసుకుని నీడిల్ని లోపల వైపు నుంచి ఇలా తీస్తున్నాను. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. సూదిని క్లాత్ లోపల వైపు నుంచి ఇలా తీసుకోవాలి. ఇలానే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ప్రాపర్గా లోపల వైపే కుట్టుకుంటూ రావాలన్నమాట. అలా స్టిచ్ చేయడం వల్ల మీకు కుట్టు అనేది బయటికి కనిపించకుండా క్లాత్ కవర్ చేస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్లు మొత్తం ఇలానే ఆ చివరి వరకు స్టిచ్ చేస్తున్నాను. నేను మొత్తం స్టిచ్ చేసానండి. ఆ తర్వాత నాట్ వేసేసాను. చూసారు కదా, ఫైనల్గా డిజైనర్ రబ్బర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చిందండి. నిజానికి ఇది నాకు లాంగ్ ఫ్రాక్ ఉంది, సో దానికోసమని నేను స్పెషల్గా చేశాను. మీకు ఇంకా ఎక్స్ట్రా డెకరేషన్ కావాలనుకుంటే అక్కడక్కడ కుందన్స్ పెట్టుకోవచ్చు, లేకుంటే బీడ్స్ని స్టిచ్ చేసుకోవచ్చు, ఇంకా లుక్ బాగుంటుంది. కానీ నాకు ఇలా సింపుల్గానే నచ్చింది, అందుకే అలానే వదిలేశాను. సో ఫైనల్గా రబ్బర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.